హల్లెలూయా. చదివిన ఈ ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో దేవునికి ప్రియుడు, హృదయానుసారుడు, ఆయనకి ఇష్టమైన ఆరాధికుడు, దేవుని చేతిలో హెచ్చింపబడిన వాడు, సర్వ మానవ కోటి ఎప్పుడూ ఆరాధన జ్ఞాపకం చేసుకున్న, ఆశీర్వాదం గుర్తు చేసుకున్న, దావీదు వలె ఆరాధించాలనే వాక్యము. అలాగే ఆశీర్వాదం గురించి జ్ఞాపకం చేసుకుంటే పెంట కుప్పల నుంచి వేదన పైకెత్తే దేవుడు అరణ్యంలో గొర్రెల దొడ్లోంచి ఇశ్రాయేలు సైన్యాన్ని, ఇశ్రాయేలు ప్రజలని పరిపాలించే రాజుగా ఆశీర్వదించాడు. ఆ దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ 150 కీర్తనలో 72 కీర్తనలో దావీదు రాసినవిగా పైన హెడ్డింగ్ ఉంటాయి, ఇంకా కొన్ని కీర్తనలు ఉన్నాయంటారు, కానీ దావీదు రాసిన కీర్తనలు 72 కీర్తనలని ఉంటాయి. కొంతమంది బైబిల్ స్కాలర్లు 86 కీర్తనలు ఆయన రాశాడని చెప్తూ ఉంటారు. అయితే మిగిలిన కీర్తనలు ఎవరు రాశారంటే, దీంట్లో యోబు రాసిన కీర్తనలు ఉన్నాయి, సొలొమోను కీర్తనలు ఉన్నాయి, ఎజ్రా రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇక 119వ సంకీర్తన అయితే యనమండుగురు ప్రవక్తలు రాసినట్లు. ఈ విషయాలన్నీ కూడా మనకి కీర్తనలు 150 అని మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది. అందులో చాలా విశేషాలు ఉంటాయి. దాంట్లో కొన్ని పర్యాయాలు కీర్తన చదువుతున్నప్పుడు సెలా అనే మాట వస్తుంది. అది ఏంటి? అక్కడ ఆగి ఆలోచించండి, అక్కడ ఒక సంగతి ఉంది, అక్కడ విషయం ఉంది అని ఆ మాట అక్కడ పొందుపరిచారు. ఇన్ని సంవత్సరాలుగా మనం బైబిల్ చదువుతూ ఉంటాం, దావీదు గురించి అవగాహన ఉంది, కానీ దావీదు రాసిన కీర్తనలో ఆంతర్యాన్ని మనము గ్రహింపు లేకుండా ఉంటాం. అందుకనే ఆరాధించినప్పుడు ఆయన వలె ఆరాధించలేకపోతున్నాం, ప్రార్థించినప్పుడు దావీదు మొరను ఆలకించిన దేవునితో మన పదాలు పలకలేకపోతున్నాం, మనం కూడా చెప్పలేకపోతున్నాం. దావీదు వలె మనం ఉంటే గనక, దావీదు మనసు వలె మన మనసు ఉంటే గనక ఆయనకిలాగా మనం కూడా ఆరాధించగలం, ఆయనలాగా మనం కూడా ప్రార్థించగలం. దావీదు ప్రతి విషయంలో మనం ఆలోచన చేస్తే, యుద్ధము కత్తి పట్టుకుంటే యుద్ధంలో శత్రువు అనేవాడు చనిపోయే వరకు కూడా కత్తిని చేతిని విడవని వాడుగా యుద్ధశూరుడిగా ఉన్నాడు. దావీదు కత్తి పట్టుకుని యుద్ధం చేస్తే శత్రువులు లయమైపోయి, అంటే శత్రువులు అంతమైపోయేవారు, కానీ కత్తి చేతి నుండి అలా పడేది కదండి, చెయ్యాల పెట్టినా కానీ తిమ్మిరికి అలా అంటుకుపోయి ఉండేది. అంతటి బలశూరుడు, అంతటి యుద్ధవీరుడు. ఎలాగా అంటే కనుక ప్రతి విషయంలో యుద్ధము నాదే అని చెప్పి దేవునితో శత్రువు నిమిత్తం మొరలెట్టేవాడిగా ఉంటాడు, శత్రువు నిమిత్తము దేవుని దగ్గర అడిగేవాడిగా ఉంటాడు. దీంట్లో మనకి ఏం కనబడుతుంది అంటే కనుక, యుద్ధశూరుణ్ణని, బాల్యములోనే 6 మూరల జానుడైన గొలియాతుని చంపిన ట్రాక్ రికార్డు ఉందని ఎప్పుడు కూడా ఆలోచించుకునేవాడు కాదు దావీదు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడిగా ఉన్నాడు. దేవుడి మీద ఆధారపడిన దావీదు ఏం చెప్తున్నాడంటే, నాకు ఆశ్రయ దుర్గముకు యెహోవా సన్నుతింపబడునుగాక. అంటే మొట్టమొదటిగా దేవుడు సన్నుతించబడాలి అంటే గణపరచబడాలి, ఆరాధించబడాలని చెప్తూ, ఆయన నా చేతులకు యుద్ధమును అంటే నేను నేర్చేసుకున్నాను అంటలేదు. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, యుద్ధము నాది అని చెప్పే దేవుడే ఈ నా శత్రువులైన వారు నా మీదకి వచ్చిన రాజ్యాలను జయించే యుద్ధ ప్రావీణ్యాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని, ఆ యుద్ధాన్ని నాకు నేర్పించాడు. పోరాటం ఎలా చేయాలో ఆయన నాకు నేర్పించాడు. ఇంకా ఏం చెప్పాలంటే, యుద్ధం కూడా దేవుని దగ్గరే నేను నేర్చుకున్నాను అంటే. యుద్ధం ఎలా చేయాలో ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒక ట్రైనర్ ఉంటారు, అంటే నేర్పించే వ్యక్తి ఉంటారు. కానీ నాకెవరు తెలిసి నేర్పించింది ఆ దేవుడే. మరి దేవుని దగ్గర మనం నేర్చుకునే దేవుడు. నా దేవునికి నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నాతో ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థించే ప్రార్థన ఆత్మను దయచేశాడు అని నువ్వు చెప్పగలిగే ప్రార్థనా శక్తిని పొందుకున్నావా? దేవునితో మాట్లాడుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా. లేకపోతే నా దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఎన్నో విలువైన మర్మాలతో కూడిన విషయాలు ఆయన నాకు వెల్లడి చేశాడు అని వాక్యం నిత్యం చదువుతున్నా నువ్వు చెప్పగలుగుతున్నావా? లేకపోతే నా ఈ క్రైస్తవ్యంలో, లేకపోతే నా ఈ విశ్వాస జీవితంలో దేవునితో సహవాసం చేస్తున్న ప్రతి క్షణము కూడా నాకు విలువైనదిగా అనిపిస్తుంది, లేకపోతే ఆనందంగా అనిపిస్తుంది. ధనము లేదని, బలము లేదని, నా అనేవారు నా చుట్టూ లేరని, నా అనుకున్నవారు అందరూ విడిచిపోయారని నాకు చింత ఏమాత్రము లేదు ఎప్పుడూ కూడా. ఎందుకు అంటే నా దేవుడు నాకున్నాడన్న ధైర్యం నాకుందని చెప్పగలుగుతున్నారా? దావీదైతే చెప్తున్నాడు, నాకు అన్నీ ఇచ్చింది ఆయనే, ఇదిగో నా శత్రువుని జయించడానికి కూడా యుద్ధం నేర్పించింది ఆయన. మరి నీకేమి నేర్పించాడు?
ఆయన పక్షపాత దావీదుకు మాత్రమే నేర్పిస్తాడా? దావీదు రాజు గనక యుద్ధం చేయాలి, యుద్ధ నైపుణ్యం కావాలి. ఆ యుద్ధ నైపుణ్యాన్ని దేవుడు నేర్పిస్తే ఈ జీవిత పోరాటంలో నీకేది అవసరం ఉంది అది నీకు నేర్పించడా? నీవు నేను కూడా యుద్ధము చేయాలని వాక్యం చెప్తుంది. ఎవరితోటి అంటే కనుక మనం పోరాడేది రాజులతో కాదు, అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ లోకంలో తిరుగుతున్న దురాత్మలతోనూ మనం ఏం చేస్తున్నాం? పోరాటం మనకు కూడా ఉంది. ఆ పోరాటంలో శత్రువు పైన జయమిచ్చిన దావీదుకు జయమిచ్చినట్లు నా జీవితంలో కూడా నన్ను శోధిస్తున్న ఈ లోకాధికారి శత్రువు, నన్ను అనారోగ్యాలు పాలు చేస్తున్నా, లేక నన్ను ఆర్థికంగా కృంగతీస్తున్నా, లేక నన్ను ఆధ్యాత్మికతలో ఎదగకుండా చేస్తున్నా ఆ శత్రువు పైన జయమిచ్చే పోరాటం నాకు నేర్పించి ప్రభు అని ఎప్పుడైనా అడగగలిగామా? ఎప్పుడైనా నేను నేర్చుకున్నాను, ఇదిగో నా ప్రార్థన బట్టి నేను సాధించగలిగాను అని నీవు నేను చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? అంటే మనం నేర్చుకునే ఆలోచనలో లేము. నేర్చుకుంటే కనుక నీవు నేను కూడా దావీదు వలె ఒక సాక్షిగా నిలబడి నా దేవుని దగ్గర నేను నేర్చుకున్నాను, దేనికి నేను భయపడను. అదే చెప్తున్నాడు దావీదు. నా చేతులకు ఏమి నేర్పించాడంటే యుద్ధము నేర్పించాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నా ఆశ్రయం. ఇలాగా దేవుని గురించి దావీదు చక్కగా వర్ణిస్తున్నాడు. 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టటకు వారు ఏపాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయటకు మనుషులు ఏపాటి వారు, నరుల ఉట్టి ఊపిరిని పోలి ఉన్నారు. నరులంటే ఎవరు? మనుషులందరూ కూడా ఒట్టి ఊపిరి వారు. నేను రాజుని, ఇశ్రాయేలు 12 గోత్రాలను పరిపాలిస్తూ 40 సంవత్సరాలు సుదీర్ఘ పాలన చేసిన వాడిని, బాల్యము నుంచి కూడా కొన్ని విలువైన సందర్భాలు, గొలియాతును జయించిన సందర్భం ఏంటి, యుద్ధాలలో విజయం ఏంటి అన్నీ చెప్పుకుంటా ఉన్నాయి అని దేన్ని కూడా చెప్పట్లేదు. మనతో పాటు ఒకరిగా దావీదు చెప్పుకున్నాడు. ఈ విషయంలో, ఈ వచనంలో నీవు నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా? నరులు అంటే కనుక నేను కూడా నరుడినే. నేను ఎలా ఉన్నాను అంటే కనుక ఒట్టి ఊపిరి అయి ఉన్నాను. దావీదు అంటుతోడే నా ఊపిరి, నా బలము, నా అతిశయము అంతా కూడా ఒట్టి ఊపిరి వలె ఉంది. ఆ ఊపిరి ఎలా ఉంది అంటే కనుక ఆవిరిలాగా మాయమైపోయేలా ఉంది, నీటి మీద బుడగలాగా పేలిపోయేది. వికసించిన జీవితాన్ని బట్టి అతిశయించట్లేదు పువ్వు వలె దావీదు. నేను ఎప్పుడొకప్పుడు రాలిపోతాను అని చెప్తున్నాను. కలిగిన ధనఘనత పేరు ప్రఖ్యాతులను బట్టి అతిశయించట్లేదు, నేను గడ్డి వలె వాడిపోతాను. సర్వ మానవులు, సర్వ నరులు ఎలా ఉన్నారు? అందులో ఒకడినైనా నేను కూడా ఒట్టి ఊపిరి వలె ఉన్నాను. మన నిద్ర చేస్తుందా? దేవునికి స్తోత్రం. ఊగుతున్నారు. దేవునికి స్తోత్రం. 7వ వచనం చూడండి. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి అన్నిల చేతిలో నుండి నన్ను విడిపింపుము. అంటే నేను కూడా ఒకవేళ రాజుని అనుకుంటా, నేను ఏమాత్రం కూడా నీ ఎదుట చెప్పుకుంటలేదు. నాకు శత్రువులు ఉన్నారు, కానీ వారి నుంచి కూడా, లేకపోతే నన్ను ఈర్ష్యపడి లేకపోతే నన్ను కృంగదీయాలన్న అన్యులు కూడా, నా భక్తిని కించిపరిచేవారు కూడా ఉన్నారు. వారి నుంచి కూడా నన్ను నీవు తప్పించు. అంటే ఈ విషయాలన్నీ గ్రహించుకుంటూ వస్తే ప్రతి విషయంలో కూడా తన తగ్గింపును, తన ఆరాధనను, తన స్థితిగతిని మనకి తెలియజేస్తున్న దావీదు దేవునితో ఉన్న సత్సంబంధాన్ని మన మధ్యన పెడుతూ ఉన్నాడు. తన సంబంధంలో, దేవునితో ఉన్న దావీదు సంబంధంలో దావీదుకు జయమిచ్చేవాడుగా దేవుడు ఉన్నాడు. దావీదు నాకు యుద్ధం నేర్పింది నీవే అని చెప్పేవాడుగా ఉన్నాడు. దావీదు నేను ఊపిరై ఉన్నాను, ఇలాగా నోట్లోంచి లేదా ముక్కులోంచి వెళ్ళిన గాలి ఎలా ఆగిపోయి మళ్ళీ పీల్చుకుంటూ ఉంటే నేను అయిపోతాను, మానవులందరూ ఎలా ఉన్నారు, నేను కూడా అటువంటి వాడిని రాజైన ఉన్న స్థితిలో ఉండి కూడా ఆ తగ్గింపును చెప్పేవాడుగా ఉన్నాడు. ఇటువంటి దావీదు చెప్తూ ఏమన్నాడంటే, తన తరము కాదు, తన తరము గురించి, తన తరములో దేవుడు చూపించిన ఔన్నత్య అతిశయాలను గురించి చెప్తున్న దావీదు తన తరములో ఉన్న వారిని ఊపిరి వంటి వారి పోల్చి మరుతరము గురించి కొన్ని గొప్ప మాటలు చెప్తున్నాడు. ఆ గొప్ప మాటల్లో 12వ వచనం కానీ చదివితే, మా కుమారుడు తమ యవన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరికై తెచ్చిన మూలకంబముల వలె ఉన్నారు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యం. తరం వారి గురించి ఏం చెప్తున్నాడంటే, మా స్థితిగతులైతే ఇది, కానీ తర్వాత తరం వారు ఎలా ఉన్నారు తెలుసా? చెప్పండి. ఎదిగిన మొక్క గురించి
దేవునికి ఎందుకు చెప్తున్నాడు? దేవునికి ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఆశీర్వదిస్తే తప్ప ఫలాలు. ఇప్పుడు మనం పంట నాటు వేస్తామండి, దేవుడు ఆశీర్వదించకపోతే అది పంట చేతికి వస్తుందా? పండుతుందా? పండుతుంది. అలాగే మనం విత్తనాన్ని నాటుతాము, చెట్టు ఎదుగుతుంది, దేవుడు ఆశీర్వదించకపోతే ఫలాలు వస్తాయా? అంటే తర్వాత తరం వారిని నువ్వు ఫలించే వారిగా ఆశీర్వదించు. ఆల్రెడీ వారు ఎదిగిపోయి ఉన్నారు. ఎదిగిపోయినప్పుడు నువ్వు ఆశీర్వదించకపోతే ఫలాలు ఉండవు, మరలా నువ్వే శపించేవాడిగా కదా. ఒక చక్కగా ఎదిగిన పచ్చని మొక్కను దేవుడు చూస్తున్నాడంట. అది అంజూరపు చెట్టుగా బైబిల్లో చెప్పబడింది. ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి పచ్చగా ఉంది కదా, ఎదిగుంది కదా, ఆకలితో ఉన్నాను, ఫలాలు దొరుకుతాయని వెళ్తే కనుక ఒక్క ఫలం కూడా లేదండి. ఆ పచ్చని మొక్క ఇప్పుడు ఏమైపోయింది? దేవుని చేతిలో ఏమైపోయింది? శాపానికి గురైపోయింది. దేవుడు దాన్ని శపించేసరికి ఏమైపోయిందంటే ఏరులతో సాయంత్రానికి మాడిపోయింది. ఇదిగో పచ్చని మొక్కల వలె ఉన్న మన పిల్లలు ఎదిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించకపోతే వారు దేవుని శాపానికి గురైపోతారు. అందుకనే తండ్రిగా తర్వాత తరం వారి గురించి కూడా దేవునికి చెప్పుకునేవాడుగా ఉన్నాడు. కుమారుల విషయాలైతే ఆల్రెడీ ఎదుగున్నారు. యవన కాలంలో వారు ఎలా ఉండాలో, ఎదిగిన మొక్కలు నీ దృష్టిలో ఏ ఫలాలు ఫలించాలో అలాగే నువ్వు ఆశీర్వదించి. ఆల్రెడీ అలా ఎదుగున్నారు. మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారని చెప్తున్నాను. మా కుమార్తెలు నగరుకై చెక్కబడిన అంటే మా నగరకి లేకపోతే మా పట్టణానికి పేరు తెచ్చేవారుగా ఉన్నారు. మరలా పేరు తెచ్చేవారుగా ఉంటే దేవునికి చెప్తుంది. పేరు ప్రఖ్యాతలు ఇచ్చేది దేవుడే కదా. ఆ పేరును బట్టి మరలా కూలబడతారేమో. ఏ పట్టణానికైతే మా పిల్లల వల్ల పేరు వచ్చిందో, ఏ నగరుకైతే వీరు మూలకంబాల వల్ల పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారో, మరలా నీ సరళత నుండి, నీవిచ్చిన ఆశీర్వాదం నుంచి, నీవిచ్చిన పేరు ప్రఖ్యాతల నుంచి వారు తొలగిపోతే కనుక మరలా ఏ పట్టణానికి వచ్చిన పేరు ఆ పట్టణానికి అపకీర్తిగా మారిపోతుంది. దేవునికి చెప్తున్నాడు. ఈ రెండు విషయాల్లో మనం ఆలోచన చేస్తే మన పిల్లలు ఎలా ఉన్నారు? దావీదు చెప్తున్నట్టుగా మన పిల్లల గురించి మనం చెప్పగలిగే వారిగా ఉన్నాము దేవునికి. ఇదిగో నా పిల్లలు వయసుకు వచ్చున్నారు, లేకపోతే నా పిల్లలకి పెళ్ళయి ఉంది, లేకపోతే నా పిల్లలకి పిల్లలు ఉన్నారు, తర్వాత తరం గురించి మనం చెప్పేవారు లేదు. దావీదు తర్వాత తరం గురించే చెప్తున్నాడు. తన విషయాలన్నీ చెప్తూ తర్వాత తరం గురించి దేవునితో మాట్లాడుతున్న దావీదు మగపిల్లల గురించి ఆడపిల్లల గురించి మాట్లాడినప్పుడు ఆ మాటల్లో మొక్కల వలె ఎదిగిన మొక్కల వలె మగపిల్లలు ఉన్నారు అంటే వారు ఫలించాలి అని కోరుకుంటున్నట్టు, కీర్తి తెచ్చేవారుగా అంటే ఇంకా మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక ఆడబిడ్డను బట్టే ఇంటి పరువు ఉండాలన్నా పోవాలి అంతే కదా. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనే ఇశ్రాయేలుకి 12 మంది కుమారులు ఉంటే దేనా అనే ఒక కుమార్తె కూడా ఉంది. యాకోబు జీవితంలో దేవుడు మచ్చలన్నీ డాగులన్నీ తుడిచేసి మోసకరమైన జీవితం నా దృష్టిలో ఇంకా లేదు, నువ్వు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు అని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన జీవితంలో కన్న కూతురు వల్ల ఏమొచ్చింది అంటే కనుక మచ్చొచ్చింది. షెకెము కొడుకు ఆ దీనాన్ని పాడు చేస్తాడు. ఎందుకు కారణం అంటే ఈ దీన ఎలా వెళ్ళిందంట? అన్నలు ఉన్నారు, 12 మంది మగపిల్లలు ఉన్నారు, తండ్రి ఉన్నాడు, ఎవరి తోడు లేకుండా కొత్త పట్టణానికి వెళ్ళినప్పుడు వెళ్ళిందంట. ఎవరైనా చిరికత్తులు ఉంటారా స్నేహం చేద్దామని. ఒంటరి జీవితాన్ని చూసిన షెకెము కొడుకు ఏం చేశాడు? పట్టుకుని పాడు చేశాడు. ఆ తర్వాత జరిగిన విషయం ఎంతో నష్టం కలిగింది. కానీ ఆ మచ్చ అనేది ఇశ్రాయేలు జీవితంలో చెరచబడిన కుమార్తెకు తండ్రిగా ఉండిపోయింది. అందుకనే పేరు తెచ్చిన మా కుమార్తెలు, నగరకు పేరు తెచ్చిన మా కుమార్తెలు మరలా ఆ పేరును పోగొట్టకుండా ఉండాలి అని దావీదు దేవునికి చెప్తున్నాడు. అలా కుమార్తెలు ఉండాలంటే ఒక 2-3 పిల్లలను నేను గుర్తు చేసి నేటి పుట్టినరోజు కనుక జాయ్ గురించి కొన్ని మాటలు చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. చదవండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. దినవృత్తాంతం మొదటి గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. పేలా కుమారుడు లెవరనగా జేరేతు, సోహారు, ఎత్నాను, కోజు, అనూబును, జోబాబును హారాము కుమారుడైన
అహరీయుల యొక్క వంశములను కనెను. ఎబ్జేబు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడే ఎవరబ్బా? ఎబ్జేబు. ఎబ్జేబు కాదు. ఎబ్బేజు. అందు గురించి కదా ముందు మాటలు చదువుతాం. ఎబ్బేజు ఎలా ఉన్నాడంట? తన సహోదరులందరికంటే ఘనత నొందిన వాడిగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పిల్లల్ని కంటాం కానీ వారి ఆటలను కంటామా అని సామెతలు చెప్తాం కానీ మనం. లేకపోతే ఒక చేతికి 5 ఏళ్ళు ఉంటే అన్నీ సమానంగా ఉండమని సూక్తులు మాట్లాడతాం కదా మనం. మరి పిల్లలు ఒకరు ఘనముగాను ఒకరు ఘనహీనులు కానీ పరిశుద్ధ గ్రంథంలోనే కనపడుతూ వచ్చారు. ఎందుకంటే రెబ్కా తల్లి గర్భంలో 2 జనపదాలు ఈ భూమి మీదకి వచ్చాయి. యాషేవ్ అని యాకోబు అని ఇద్దరు. కానీ ఒక జనపదం కంటే ఒక జనపదము బలిష్టమైనదిగా ఉన్నది. అంటే దీన్ని బట్టి నీవు నేను ఆలోచించవలసింది ఏంటో తెలుసా? తల్లి గర్భంలోనే ఉండగానే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. దేవుడు తల్లి గర్భం అంటే యాకోబును మోసగాడు అని మనం అంటాం కానీ పరిశుద్ధ గ్రంథం పరిశీలిస్తే అలా కనపడదు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉండగానే జనపదంగా గొప్పవాడు అవుతాడని దేవుడే ముందుగానే ఆశీర్వదించాడు. గొప్పవాడు ఎలా అవుతాడు అంటే కనుక స్వాస్యాలు పొందుకుంటూ దేవుని చేత ఆశీర్వదింపబడుతూ శ్రమల్లో కలిగిన ఇబ్బందులను బట్టి మనం ఆలోచన చేసి మాట్లాడతాం. కానీ యాకోబు గురించి ఆలోచన చేస్తే ముందుగానే దేవుని ప్రణాళికలో ఉన్నవాడిగా ఉన్నాడు. తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం చదవండి. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను. గర్భంలోనే నేను నిన్ను రూపింపక మునిపై నిన్ను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపై నేను నిన్ను ప్రతిష్ఠించితిని. దేవుడు ఏం చేశాడంట? గర్భంలోనే మనల్ని రూపించిన వాడిగా ఉండి, మనల్ని ఎరిగిన వాడిగా ఉండి, ప్రతిష్ఠించిన వాడిగా ఉండి, మన గురించి తెలిసిన వాడిగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నావు అంటే, అనేక మంది ఉండొచ్చు. ఒకవేళ నువ్వు చెప్పిన సూక్తి కరెక్టే అవ్వచ్చు. వాళ్ళు ఎలా ఉంటారో, పెరిగిన తర్వాత ఎలా అవుతారో తెలియదు. ఇస్సాకుకి రెబ్కా కూడా తెలియదు. చిన్నవాడి కంటే పెద్దవాడి కంటే చిన్నవాడు గొప్పవాడు అవుతాడని. అలాగే నీ పిల్లల్లో కూడా పనికిరాని ఎందుకండి? ఎన్నుంటే ఏం ప్రయోజనం? పనికొచ్చేది ఒకటి ఉంటే చాలు కదా, అంతే కదా. ఇప్పుడు మనకి పనికొచ్చి ఇప్పుడు 10 ధాన్యం మూటలు వేసారనుకోండి, పొల్లికాయలు 9 ఉండి ఒకటే మంచిది ఉందనుకో, ఆ 9 మనం ఎంచుకుంటామా? బాగున్నదాన్ని ఎంచుకుంటామా? బాగున్నదే మనకు ఆహారం తీరుస్తుంది. అలాగే 10 మంది సహోదరులు ఉన్నారు. 10 మంది సహోదరులు అంతంత మాత్రమేనులే. కానీ ఎబ్బేజు ఎలా ఉన్నాడు తెలుసా? ఘనత పొందేవాడిగా ఉన్నాడు. అంటే ఆశపడటం తప్పులేదు. ఇప్పుడు దేవుడు అందరినీ ఆశీర్వదించాలని తల్లిదండ్రులుగా మనం ఆశపడటం తప్పులేదు. కానీ ఎవరిని ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడు, ఎవరి ఎడల దేవుని ప్రణాళిక కలిగి మన వంశానికి మన కుటుంబానికి పేరు తెచ్చేవాడుగా ఉన్నాడో వారి నిమిత్తం మనం కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈ విషయాన్ని నువ్వు నేను గ్రహించవలసింది ఏంటో తెలుసా? అందరూ ఒకేలాగానే ఉండరు. 7 తర్వాత పుట్టినవాడే దావీదు 8 సంతానంగా ఉన్నాడు. 7 మంచి చదువులు ఉన్నాయి. 7 యుద్ధ శూరులుగా ఉన్నారు. ఈ 7 సైన్యంలో పనిచేసే ఉద్యోగాలు కలిగి ఉన్నారు. గొర్రెలు కాసుకుని దావీదుని దేవుడు ఏర్పాటు చేశాడు. దావీదును బట్టి యెష్షయికి, యెష్షయిని బట్టి తన పిల్లలకి, దావీదును బట్టి ఇశ్రాయేలు ప్రజలకే పేరు తెచ్చేవాడుగా ఉన్నాడు. అంటే మనకిచ్చిన పిల్లల్లో మనం ఏమని కొన్ని సందర్భాల్లో మనము మొక్కుకుని మర్చిపోతాం. ఇచ్చే పిల్లల్ని నీకు ప్రతిష్ఠిస్తాను, నీ సేవకి ఇస్తాను అని చెప్పేసి మర్చిపోతాం. గుర్తున్నా కానీ ఇస్తాకి వెనకాడతాం. ఇదేంటి సేవకు అనుగుణంగా ఇదేంటి ఇలా జీవిస్తున్నాడు అనుకుంటాం. కానీ ప్రణాళిక ప్రకారంగా దేవుని దృష్టిలో ఉంటే కనుక ఆ కుమారుని దేవుడు ఏర్పాటు చేసుకుని కనపరుస్తాడు. యబ్బేజు చేదరించుకోండి. యబ్బేజు చరిత్ర కింద మళ్ళీ అదో ప్రసంగం అయిపోద్ది. కానీ యబ్బేజు అందరికంటే కిందవాడిగా ఉన్నాడు. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంట? గొప్పవాడిగా ఉన్నాడు. ఈ విషయం నేను చెప్పే సందర్భం ఏంటంటే, పిల్లలందరూ దేవుడు ఇచ్చేదే. కానీ దేవుడు ఎవరో నీ గర్భవాసంలో ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు. వారిని బట్టి నీ కుటుంబానికి, వారిని బట్టి నీ వంశానికి పేరు తెచ్చేవాడిగా ఉన్నాడు. అది ఎవరో ఎరిగి నీవు వారి నిమిత్తం ప్రార్థించేవాడిగా ఉండాలి. మరొక మాట చదువుతాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, మనలో ప్రతివాడు 21వ అధ్యాయము 8వ వచనం.
మొన్నాడు మేము బయలుదేరి కైసరకు వచ్చి 7 ఒకడు సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండేవి. వారు ప్రవచించువారు. ఎవరంట? అర్థమవుతుందా? పౌలుసీలలో వెళ్తూ అపోస్తులు వెళ్తూ పిలుపు ఇంటి దగ్గరికి వచ్చేసరికి పిలుపుకి 4 కుమార్తెలు ఉన్నారంట. 4 కుమార్తెలు ఎలా ఉన్నారంట? ప్రవచించడం అంటే ఏంటి? ప్రవచించడం అంటే ఏంటి? ప్రవచించడం అంటే అన్ని భాషలతో మాట్లాడతాం. బోధించడం అంటే ఇది నేను బోధ చేస్తున్నాను. ప్రవచించడం అంటే జరగబోయేదాన్ని ముందుగా చెప్పటమే. పౌలు గురించి అగగు అనే ఒక ప్రవక్త వచ్చి పౌలు నడికట్టు తీసుకుని కాళ్ళు చేతులు కట్టేసుకుని, ఇదిగో ఈ నడికట్టు ఎవరిదో నాకు తెలియదు కానీ ఈ నడికట్టు గల మనుషుల్ని యెరూషలేములో ఇలా బంధించేస్తారు అని చెప్తున్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఏమని ప్రవచిస్తున్నారంటే జరగబోయేది, పౌరుని బంధించడం, అది ప్రవచించడం. ఈ పిలుపు కుమార్తెలు జరగబోయే సంగతుల గురించి ప్రవచించేవారుగా ఉన్నారంట. వారు ఎలాంటి వారు అంటే కనుక కన్యకలుగా ఉన్నారు. అంటే దావీదు చెప్పినట్లు దావీదు కుమార్తెలు నగరు ఉన్నారు. అలాగే పిలుపు కుమార్తెలు ఎలా ఉన్నారంట? దేవుని గురించి ప్రవచించేవారుగా ఉన్నారు. అంటే ఈ విషయాలు మామూలుగా చెప్పుకుంటే బాగానే ఉంటుంది. మరి పిలుపు ఎలా ఉన్నాడు? పిలుపు కూడా దేవుని దర్శనాన్ని చూసి దేవుని గురించి ఆత్మను రక్షించేవాడుగా ఉన్నాడు. దేవుడు పిలుపుతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, కొన్ని సంవత్సరాలుగా వచ్చి వెళ్ళిపోతూ మొక్కుబడి చెల్లించుకుంటున్న ఒక ఉన్నతమైన వ్యక్తి రథం మీద వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి కలుసుకో అంటున్నాడు. ఎవరో నపుంసకుడిని కలుసుకో అంటున్నాడు. రథము కంటే వేగంగా సువార్త నిమిత్తం పరిగెట్టేవాడుగా ఉన్నాడు పిలుపు. వెళ్ళి కలుసుకున్న తర్వాత నశించిపోయే ఆత్మలకు సువార్త చెప్పి రక్షించేవాడుగా ఉన్నాడు. రక్షణలోనికి నడిపించడమే కాదు, బాప్తిస్మం ఇచ్చి పరలోకానికి సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. నపుంసకుడు పిలుపు మాటలకు రక్షింపబడ్డాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, తల్లిదండ్రులుగా మనము దేవుని స్వరాన్ని వినేవారుగా, దేవుని కోసం పరిగెట్టేవారుగా, దేవునితో నడిచేవారుగా ఉంటే కనుక ఆటోమేటిక్గా మన పిల్లలకు కూడా జరగబోయే సంగతులు దేవుడు ఏం చేస్తాడు? చేస్తాడు. మన పిల్లలకి ఏం చేస్తాడు? జరగబోయే సంగతుల్ని బయలుపరుస్తాడు. అందుకనే పిలుపు పైన ఉన్న ఆత్మ ప్రవచించే వరముగా మారిందంట. ఈ విషయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, ముందు ఒక విషయం చెప్పాలి. వాక్యాన్ని గ్రహించండి, నేర్చుకోండి. యబ్బేజు గురించి చెప్పినప్పుడు పిల్లలు అనేక మంది పుట్టొచ్చు, నీ వంశానికి పేరు తెచ్చేవాడు ఎవరో ఒకరో ఉంటారు. ఆ ఒకరిని ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా తల్లి గర్భంలో ఉండగానే దేవుడు ఎరిగిన వాడిగా, రూపించుకున్నవాడిగా, ప్రతిష్ఠించుకున్నవాడిగా ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని చూపించడానికే 7 కంటే తర్వాత పుట్టిన 80 వాడిని తల్లిదండ్రులు గుర్తించలేదు, అన్నదమ్ములు గుర్తించలేదు, గొర్రెల కాపరగా ఉంచితే తల్లి గర్భంలోనే రూపించుకున్న దేవుడు గుర్తించి తీసుకొచ్చే సింహాసనాన్ని ఎక్కించాడు. ఈ విషయంలో మనం గ్రహించవలసింది, తల్లిదండ్రులుగా ఉన్న మనకు పుట్టిన పిల్లల్లో ఎవరో ఒకరిని దేవుడు మన పేరు ప్రఖ్యాతం నిలబెట్టడానికి గర్భంలోనే ప్రతిష్ఠించుకున్నాడని గ్రహించుకోవాలి. అది ఎవరా అన్నది మనం ప్రార్థన చేసి ఆ దేవునికి అప్పగించాలి. రెండవదిగా మన పిల్లలు జరగబోయే సంగతుల గురించి కూడా దేవుని మహిమార్థమై వాడబడాలి, ప్రవచించాలి అంటే కనుక మనము ఆ అనుభవాలు కలిగి ఉండాలి. మనము దేవునిలో ఆ అనుభవాలు కలిగి ఉంటే ఆ పిల్లలకు కూడా దేవుడు ఆ వరాలను చేస్తాడు. చదవండి మరొక మాట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనం. స్పీడ్గా. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి శ్వాసములనిచ్చెను. ఎక్కడంట? దేశములో ఎలా ఉన్నారంట? యోబు కుమార్తెలు సౌందర్యవతులు అంటే ఆడలు కదా. సౌందర్యవతులు దేశంలో, ఇప్పుడు మన ఇండియా దేశం ఉంది, 144 కోట్ల జనాభా ఉన్నారు. ఎంతమంది అందంగా ఉంటారు? మరి ఇక్కడ యోబు పుట్టిన కుమార్తెల గురించి చెప్తున్నారు.
చెప్పేది చాలా మంది ఉంటారు. అంటే అంటే నేను కూడా అంటే ఎవరు అందం వాళ్ళదే, నేను కూడా ఒక అందంగా ఉన్న వాళ్ళనే అని చెప్పుకుంటున్నాను. అంటే దేవుడు ఎవరిని కూడా ఒక సైతాన్ రూపంతో పుట్టించలేదు. ఎవరి రూపంతో పుట్టించారు చెప్పండమ్మా? ఆయన రూపమే కదా. నా రూపంతో నా పోలికలో అని దేవుడు చెప్తున్నాడు. అంటే అందరూ అందమైన కదా. దేవుడు 10,000 మందిలో పోల్చదగిన వాడు. ఆయన పిల్లలైన మనం కూడా అందమైన వాళ్ళమే. కాకి పిల్ల కాకి మొద్దు. మనం సైతానికి నచ్చకపోవచ్చు, మన దేవునికి మనం ఎలా ఉన్నా నచ్చుతాం. మనం దేవునికి మరి యోబు కుమార్తెల దేశంలోనే అంటే కనుక యోబు కుమార్తెలంట బాహ్యమైన సౌందర్యం గురించి అక్కడ రాయబడలేదు. బాహ్యమైన సౌందర్యం గురించి అయితే ఒకవేళ అతిశయించుదురేమో. అతిశయాన్ని బట్టి దేవుళ్ళు ఎదుగుతున్న ఆత్మీయ సౌందర్యాన్ని బట్టి యోబు ఫిదా అయిపోయి మగవారికే కాదు పిల్లలకు కూడా స్వాస్థ్యాలు అంటే ఆస్తిని ఇచ్చాడు. అంటే తండ్రికి ఇష్టమైన ఆత్మీయ సౌందర్యవతులుగా ఉన్నారంట. బాహ్యమైన సౌందర్యాన్ని గురించి దేవుడు మాట్లాడట్లేదు. బాహ్యమైన సౌందర్యం గురించి మాట్లాడితే ఇది భవాని చెప్పినట్టు చాలా మంది ఉంటారు. కానీ దేవుడు ఆత్మీయ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. అందుకనే బాహ్యమైన సౌందర్యం కలిగిన వారి గురించి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? సియోను కుమార్తెలు మెడ చాచుచు, కులుకుచు, వాలు చూపులు చూచుచు, కాలు గజ్జలు మోగించుచు, వాలు జడలు వేసుకుని తిరుగుతూ ఉన్నారంట. ఇది బాహ్యమైన సౌందర్యం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ సౌందర్యవతులుగా ఉన్నారు యోబు కుమార్. అది ఎలా వస్తుంది అంటే గనక యోబు ప్రతినిత్యము కూడా వారి కోసం ప్రార్థన చేసేవాడుగా. యోబు వేకువజామునే లేచి బిడ్డల నిమిత్తం ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అందుకని ఆ ప్రార్థన మరింత ఆత్మీయ సౌందర్యవతులుగా, అంటే అంతటి భక్తి పరులు, అంతటి ఆత్మీయత కలిగిన వారు ఆ దేశంలో లేరు. సౌందర్యవతులు అంటే అందమైన వారు అనుకుంటాం మేము. అలా అనుకుంటే పిలుపు కుమార్తెలు అందహీనమైన వారు, వారికి ఆ వరమే అనుకుంటున్నామా? కాదు. ఇంకా చెప్పాలంటే ఆడ మనిషి అంటేనే, ఆడదంటేనే అందం కదా. అందంగా పుట్టించిందే ఆడ మనిషిని దేవుడు. అందానికి అడ్రస్ ఏంటంటే ఆడది. అంటే ఎలా పుట్టినా ఆడ మనిషి అందంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మాట్లాడే అందం బాహ్యమైన సౌందర్య అందం గురించి కాదు, ఆత్మీయ సౌందర్యవతులుగా ఉన్నారు. అందుకనే దేవుడికి నచ్చి ఆ దేవుడు యోబు కుమార్తెల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాస్తే ఆ కన్న తండ్రి ఆ కుమార్తెల ఆత్మీయ భక్తిని, ఆత్మీయతను చూసి నా పిల్లలకి, ఆడపిల్లలకు కూడా స్వాస్థ్యాలు ఉండాలని ఆస్తిని మగపిల్లలతో పాటు పంచిపెట్టాడు. మరి ఇది ఎలా వచ్చిందంటే కనుక యోబు అనే తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి పుట్టిన కుమార్తెలు ఆత్మీయ సౌందర్యవంతులుగా ఉన్నారు. మన పిల్లలు ఎలా ఉండాలి అంటే కనుక మనం ప్రార్థనాపూర్వకంగా ఉంటే మన పిల్లలు ఆత్మీయులుగా ఉంటారు. ఆత్మచేత నడిపించబడతారు. ఆత్మీయతలో వర్ధిల్లుతారు. మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అతడు నువ్వు ఎప్పటికూ మనుషులను పంపి. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదేయను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. అయితే తాము చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఈ విషయం మీరు మరలా చదువుకోండి, మీకు అర్థమవుతుంది. దాంట్లో ఉన్న ఆత్మీయత నేను మీకు తెలియజేస్తాను. అక్కడ ఈ రోదే అనేది పెద్దదా చిన్నదా? చిన్నదంటే చిన్నపిల్లని ఎవరితో పడితే వాళ్ళతో, లేకపోతే ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడికి పంపించేస్తారా? ప్రార్థనకి వెళ్ళినా ఆడపిల్ల కనుక కూడా పెట్టుకునే తీసుకొస్తారు. అక్కడ తల్లిదండ్రులు కూడా, ఇలా తల్లి అనేవారు కూడా అక్కడ ఉన్నారు. కానీ తల్లిదండ్రుల అవివేకం బట్టి ఒక సేవకుడితో సహవాసం చేసిన తల్లిదండ్రులు స్వరం వివేచన కలిగిన వారుగా లేరు. ఏ పేతురు కోసం అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ పేతురే వస్తే
అతని స్వరం వినేవారుగా లేరు. చిన్న కథ చెప్తాను. చిన్న దేశంలో కరువు ఉందని, కరువు కారణం వర్షం లేకపోవటం అని ఒక సేవకుడు మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేస్తే ఏలియా ప్రార్థించగా వర్షం ఇచ్చిన దేవుడు మన ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా వర్షం ఇస్తాడు అని ఉపవాస దినాలు ప్రకటించి తప్పకుండా సంఘం అంతా కూడా రావాలి అని అందరికీ తెలియజేశారు. అందరూ వస్తున్నారు. అందరూ వస్తూ ఉంటే ఒక చిన్నపిల్ల గొడుగు పట్టుకుని వెళ్ళింది. గొడుగు పట్టుకుని వెళ్తే వీళ్ళందరూ ఎందుకు గొడుగు తెచ్చుకున్నామని నవ్వుతూ ఉన్నారంట. ఆ సేవకుడు కూడా ప్రార్థన అయిన తర్వాత, ప్రార్థన మధ్యలో వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేసే ముందు, ఏంటమ్మా గొడుగు తెచ్చుకున్నావు, ఇదేంటి అంటే కనుక, అయ్యగారు మనం వర్షం కోసం కదా ప్రార్థన పెట్టింది, మనం చేసేది వర్షం కోసం కదా ప్రార్థన చేసేది, మళ్ళీ వర్షం వచ్చేసేటప్పుడు ఇంటికి మరి నేను ఎలా వెళ్ళాలి? అది కదా విశ్వాసం. ఇప్పుడు వర్షం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గొడుగు ఎందుకు తెచ్చుకున్న ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా వర్షం వస్తుంది. దేవుడు ప్రార్థన ఆలకించి కురిపిస్తాడు. అంటే ఇక్కడున్న పెద్దలకి ఏమి లేదు, విశ్వాసం లేదు. అలాగే అక్కడున్న ఇంట్లో ఉన్న వారందరికీ సేవకుని స్వరం గుర్తుపట్టే వివేచన లేదు. రోజు ఆయన మాటలు వింటున్నారు, రోజు ఆయన ప్రసంగాలు వింటున్నారు. ఆ సేవకుడే బంధింపబడ్డాడని ఏకముగా కూడి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు నడిపించుకొస్తే తలవాగిట తలుపు దగ్గర కొడుతూ అమ్మ తలుపు తీయండి పేతురే పిలుస్తూ ఉంటే పేతురు కాదంటుంది. కానీ వీడికి ఏముందంట? విశ్వాసం ఉంది. అందుకే వీళ్ళందరూ ప్రార్థనలు కడుతుండ్రు, వచ్చేహేడంటావని తలుపు దగ్గరికి వచ్చి చూస్తుంది. దీంట్లో నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? కొన్ని పర్యాయాలు తల్లిదండ్రులుగా నీవు చేయలేని బాధ్యత నీ పిల్లలకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అక్కడ తల్లిదండ్రుల పేరు ఎందుకు రాయబడలేదు తెలుసా? ఆ తల్లిదండ్రులకు అంత వివేచన లేదు. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటున్న వారిలో తల్లిదండ్రుల పేర్లు, తండ్రుల పేర్లు రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక చిన్నది అని రాశారు. కానీ అక్కడ తల్లి ఉండే ఉంటుంది కూడా, తండ్రి కూడా ఉండే ఉంటాడు. ప్రార్థన అంటే కుటుంబం అంతా వచ్చింది. వారి సేవకుడినే పట్టేసుకున్నప్పుడు, వారి సేవకుడినే బంధించేసినప్పుడు ఆ కుటుంబం అంతా ప్రార్థించడానికే వచ్చింది. కానీ ప్రార్థించడానికి వచ్చారు, కానీ వారిలో పేతురు వస్తాడన్న నమ్మకము లేదు. ఈ చిన్న బిడ్డకున్నది. కొన్ని పర్యాయాలు తల్లి గర్భంలో రూపించుకున్న దేవుడు ఆ దేవుడి ప్రణాళిక నెరవేర్చడానికి బాల్యం నుంచో లేదా యవ్వన కాలంలోనో ఎప్పుడొకప్పుడు అది వెల్లడి చేస్తాడు. అంటే తల్లిదండ్రులకు ఆ ధన్యత లేకపోయినా ఆ గర్భవాసంలో వచ్చిన ఆ పిల్లలకి దేవుడు ఇంకా చెప్పాలంటే గనక చేదరింపబడే వ్యక్తిగా, అవమానించబడే, నిందింపబడే వ్యక్తిగా ఉన్న హన్నా జీవితంలో ప్రార్థన చేసిందంతే. కానీ హన్నా కానీ ఎల్కానా కానీ మందిరానికి వెళ్ళేవారు, మొక్కుబడులు చెల్లించుకునేవారు, తిరిగి వచ్చేసేవారు. కానీ దేవుని పనిలో వాడబడ్డారు, దేవుని పరిచయం చేశారు అని ఎక్కడా లేదు. కానీ బాలుడుగా ఉన్న సమూయేలు దేవుని పనిలో వాడబడ్డాడు. దేవుని మందిరంలో దేవుని స్వరాన్ని వినేవాడుగా ఉన్నాడు. ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దేవుడు కొన్ని పర్యాలు నిన్ను వాడుకోకపోవచ్చు. మన గర్భంలోనే రూపించుకున్న దేవుడు మన పిల్లల్ని వాడుకుంటాడు. రోదే అని ఇచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన పిల్లల పక్షాన నీవు నేను ఆలోచిస్తే డాక్టర్ చేసేయాలి, కలెక్టర్ చేసేయాలి, లేకపోతే నర్స్ అయిపోవాలి అని మనం ఆలోచన చేసి వారి ఎడ్యుకేషన్, వారి ఫ్యూచరు, లేకపోతే మంచివాడికి ఇచ్చి పెళ్లి చేసేయాలని ఆడపిల్లల కోసం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుని ప్రణాళిక ఏముందో అయితే మనము అడగం. అందుకని మనకేమి లేదు అంటే కనుక వివేచన లేదు. అక్కడికి వచ్చిన వారందరిలో ఏమి లేదు అంటే పేతురు స్వరం గుర్తుపట్టే వివేచన లేదు. అలాగే కన్న తల్లిదండ్రులుగా ఉన్న మనము కూడా వాక్యం ఏం చెప్తుందంటే, పిండముగా ఉన్నప్పుడే నీవు నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఎరిగి ఉన్నాను అని చెప్తున్న దేవుడు నా బిడ్డ ఎలా ఏదో ప్రణాళిక కలిగే ఉంటాడు అన్న వివేచన తల్లిదండ్రులుగా మనకి ఉండాలి. అప్పుడు మన పిల్లలు గొప్పవారిగా దేవుని స్వరాన్ని విన్న సమూయేలుగా, లేకపోతే సేవకుని మాటని విని గుర్తుపట్టే చక్కటి బిడ్డలుగా ఉంటారు. మరొక మాట చదువు, రాజుల గ్రంథం